గుడివాడ సిటీ కేబుల్ ప్రేక్షకులకు, ఆంధ్రజ్యోతి విలేకరులకు అందరికీ గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సభ్యుడిని, మాజీ డైరెక్టర్ అయిన ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. 5,000 మందికి మించి ఏ క్లాస్ సభ్యులు, 15,000 మంది మించి బి క్లాసు సభ్యులు గుడివాడ పట్టణం, పామర్రు, గుడ్లవల్లేరు, కైకలూరు, కానూరు ప్రాంతాల్లో ఉన్న మన సభ్యులుకి బ్యాంకులో నియమాలకు విరుద్ధంగా ఉద్యోగాల నియామకాలు జరిగే విషయం చెప్తాను. నేను చెప్పడానికి బాధపడుతున్న ఒక విషయం, అసమర్థుడిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ నెలలో పేర్కొన్న గౌరవ న్యాయమూర్తి ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేసే అధికారం మాకు లేదు కానీ అని అడిగారు. ఎవరు? మన మాజీ కలెక్టర్ శ్రీ అహ్మద్ బాబు, ఐఏఎస్, సహకార శాఖ కమిషనర్. ఆయన అసమర్థుడని కోర్టు ఎందుకు అందో అందరికీ తెలుసు. కోర్టు చెప్పిన పని 6 నెలల తర్వాత కూడా చేయలే. అలాంటి అధికారి పైనుంటే యథారాజా తథా ప్రజ అన్నట్టుగా జిల్లా సహకార అధికారి కానీ, డివిజనల్ కోఆపరేటివ్ అధికారులు కానీ అలాగే పనిచేస్తున్నారు. అంటే పని చేయట్లే, అసమర్థులు, జీతాలు మాత్రం పొందుతారు. ఎందుకంటే 2018 సెప్టెంబర్కి టైం అయిపోతే 2026 జూన్ వచ్చింది. అంటే దాదాపు 8 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఆ ఓటర్ లిస్టు సరిచేయటం కానీ ప్రక్రియ మొదలు కాదు కనీసం. ఇంకా వీళ్ళు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటారు? ఖచ్చితంగా నాకు నమ్మకం లేదు. ఆ కోర్టే మళ్ళీ పూనుకుని వాళ్ళు ఉద్యోగాలు పీకేసి కొత్తాలని ఇక్కడ ఎత్తే తప్ప మొత్తం టీంని. ఇది అసమర్థత, అలసత్వం. సరే, గతంలో ప్రైవేటు ఇన్ఛార్జి చైర్మన్ గారు హయాంలో లక్షల్లో బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారుల సొమ్ము కొంతమంది ఉద్యోగస్తులు దోచుకున్నారు, కొంత రికవరీ చేశారు. దాన్ని అట్లా ఉంచితే అప్పుడు కూడా నియమాలకు విరుద్ధంగా కొన్ని నియామకాలు చేశారు. ఎలక్టెడ్ చైర్మన్గా కాదు, ఎక్స్టెన్షన్ చైర్మన్గా 11 సార్లు ఎక్స్టెన్షన్ పొందిన చైర్మన్ 6 నెలల చొప్పున. సో నీ బాటలోనే మేము నడుస్తామని సహకార శాఖ పిఐసిలుగా వచ్చిన విజయ్ కుమార్ గారు, రవికుమార్ గారు టైంలో మనకు అంత ఇలాంటి ఇబ్బందులు కనపడలేదు. కానీ 3వ కృష్ణుడు వచ్చాడు. నేను చెప్పిన దాంట్లోనే అతని పేరులో ఒక భాగం చెప్పా, నాటకంలో లాగా 3వ కృష్ణుడు. ఆయన ప్రమోషన్లో సంబంధించి యూనియన్ లీడర్ని మధ్యవర్తిగా పెట్టుకుని సీఈఓని మధ్యవర్తిగా పెట్టాడు. ఆయన ఇన్ఛార్జి సీఈఓ దిగిపోయిన చైర్మన్ 3 సంవత్సరాల కాల పరిమితి పెంచితే ఉన్నాడే కానీ ఆయన టైం 3 సంవత్సరాల క్రితం అయిపోయింది, 2023లో. వాళ్ళని మధ్యవర్తులుగా పెట్టుకుని 2-3 లక్షలు కలెక్షన్ చేసి కింగు పట్టుకెళ్ళాడు. ఆయన చివరిలో, అది జనవరిలో అప్పుడు చేసాడు. ఏప్రిల్లో ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చే ముందు ఇక్కడి నుంచి ఏలూరుకి ఎవరో రాజకీయ నాయకుడు చెప్పాడని ఒక బాబు, ఆయన పేరులో ఈ అక్షరాలు 2 ఉన్నాయి, అనే వ్యక్తిని ఈ బ్యాంకులో కొత్త ఉద్యోగంలో తీసుకున్నాడు. ఇంతకుముందేమో ప్రమోషన్లో ఉన్న వాళ్ళకి. ఏంటయ్యా ఆయన పని అంటే అది కూడా చెప్పాడు సీఈఓకి. అది మన బ్యాంకులో బాకీలు పెండింగ్లు పెరిగిపోతాయని వాళ్ళకి వెళ్ళి నోటీసులు ఇవ్వాలి నాని, అవుట్డోర్ వర్క్. మరి ఇంతకుముందు నోటీసులు ఇచ్చి ఆయన ఏమైపోయాడు? లేదు, మొదటిసారి నోటీస్ రిజిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు, లాయర్ గారు సంప్రదించి లీగల్ నోటీస్. రెండోసారి బ్యాంక్ ఎంప్లాయీ వెళ్ళి అతన్ని పార్టీకి మాట్లాడి అతని డిఫికల్టీ అర్థం చేసుకుని కనీసం వడ్డీ కడితే నీ లోన్ తిరగరాస్తావండి అని చెప్పి ఒక అధికారి వెళ్ళాలి. ఇతను నిన్నగాక మొన్న బ్యాంకులోకి వచ్చినాడు. ఎవరిని పడితే ఆయన బ్యాంకులో అపాయింట్ చేస్తామా? ఆడి క్రెడిబిలిటీ, ఆడి ఇంటిగ్రిటీ, ఆడికి ఒక రెఫరెన్స్ వాల్యూ ఉండొద్దా? అతని దగ్గర గ్యారంటీ తీసుకోవద్దా? ఏమీ లేకుండా ఆయన చెప్పాడని ఈయన ఇచ్చాడు అపాయింట్మెంట్. ఒకడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఒకటి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ పిఐసికి బ్రెయిన్ స్ట్రోక్ అని పారిపోయాడు. ఆ ఇన్ఛార్జి సీఈఓ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని సెలవు పెట్టాడు. ఇది సంగతి. అంటే ఏమి లేకుండా మా చుట్టమా మనం అపాయింట్ చేయడానికి? అక్కడ కూడా గ్రీజ్ మారింది.
ఒక 50,000 పైన. ఇది ఎలా జరిగితే ఏప్రిల్లో ఇప్పుడు జిల్లా సహకార అధికారి 500 సొసైటీలు చూడాల్సిన వాడు మరి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆ ఇన్ఛార్జ్ ఉన్నాడికి ఆటోమేటిక్గా అర్బన్ బ్యాంక్ ఇన్ఛార్జి ఎన్ని చూస్తాడు ఆయన. అందుకని ఇప్పుడు ఇంకొక బాబుని తీసుకొచ్చారు కదా, ఇంకో పాపని తీసుకొస్తున్నారు కొత్తగా, కంప్యూటర్ ఆపరేటర్ అని. కనీసం ఇప్పుడైనా మనం అభ్యంతరం చెప్పాలని, ఎందుకంటే ఆ బాబుని తీసుకొచ్చినప్పుడు నాకు తెలియదు ఏప్రిల్లో. దీనికోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాను. అసలు బ్యాంక్ అనేది ఒక పబ్లిక్ సంస్థ, 5,000 మంది భాగస్వామ్యం ఉన్నది. ఇదేం నా ప్రైవేట్ సంస్థ కాదు, ఎవరిది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగస్తులు కావాలంటే నచ్చినోడు తీసుకుంటారు. పబ్లిక్ సంస్థలో ఒక ప్రకటన ఇవ్వాలి నియమాల ప్రకారంగా, పత్రికా ప్రకటన, వచ్చిన దరఖాస్తులను వాడపోయాలి, అవసరమైతే రిటర్న్ టెస్ట్ పెట్టాలి, ఆ జాబుని బట్టి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి. బ్యాంకు కాబట్టి అతి జాగ్రత్తగా తీసుకోవాలి. మనిషిని ఎవరిని పడితే ఆయన్ని తీసుకోకూడదు. ఎందుకంటే రోజు డబ్బులతో వెళ్ళి మన కళ్ళ ఎదురుకుంటే డబ్బులు కట్టలు కనపడతాయి కాబట్టి. అలాంటిది క్యాజువల్గా అపాయింట్ చేసేసి ఆడి దారిని వెళ్ళిపోతే రేపు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం మనం సభ్యులు. మనందరం చలిచీమలు ఏకమై అయినట్టుగా ఏమని చెప్పిన శతకంలాగా జూలైలో వచ్చే నెల మనకు జనరల్ బాడీ ఉంది, మహాజన సభ మీటింగ్. ఎందుకంటే 25, 26 మన ఆర్థిక దీని గురించి అటు లాభ నష్టాల ఖాతా, ఇటు ఆస్తి అప్పులు పట్టి ఇవన్నీ ఐటెడి మనకు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు కేడీసీసీ బ్యాంక్ ఉందనుకోండి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, 29 జూన్ పెట్టుకున్నారు వాళ్ళు మహాజన సభ. సో అన్నీ 4 నెలల్లో చేయాలి. గట్టు మార్చి నుంచి జూలైలో తప్పనిసరిగా జనరల్ బాడీ ఉంటుంది. నేను మొన్న కూడా స్టాఫ్కి మాడాను బ్రాంచ్కి వెళ్ళి, హెడ్ ఆఫీస్కి. అక్కడ ఎక్కువ మంది హాజరయ్యి నాకు మద్దతు ఇస్తే ఈ మొత్తం విషయాలు రికార్డు బయటకు తీసి ఎండకడదాం. సో ఇక ఇలా చేయకుండా ఉద్యోగస్తుల్ని కావాలంటే ఫార్మల్గా చేయించుకోండి, ప్రొసీజర్ ఫాలో అయ్యి. సహకార సంఘాల చట్టం 1964, కార్మిక చట్టాలు కొత్తగా వచ్చినాయి, వీటన్నిటికీ అనుగుణంగా చేయండి. అక్కడ కూడా రిక్వైర్మెంట్ ఉంటేనే, గ్యాప్ అంత ఉంటే. కొంతమంది రిటైర్ అయ్యారు గత సంవత్సరాల్లో రీసెంట్లో, కాబట్టి ఒకవేళ నీడ్ ఉంటే ఆ నీడ్ జస్టిఫికేషన్ జనరల్ బాడీలో కూడా అప్రూవల్ తీసుకోండి. కాదనంగా ప్రొసీజర్ ఫాలో అవ్వమని అడుగుతున్నాం మేము. కాబట్టి జూలై జనరల్ బాడీ మీటింగ్కి ఎక్కువ మంది రండి, నాకు మద్దతు ఇవ్వండి. ఇవి కాకుండా మరిన్ని విషయాలు అడుగుదాం. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో మనకుంది. ఇది మన సంస్థ, మనమే నిలబెట్టుకోవాలి. ఆ కమిషనర్ అహ్మద్ బాబు కానీ, ఈ జిల్లా అధికారి కానీ, వీళ్ళెవరు దీన్ని నిలబెడటానికి లేరు, దాన్ని పడగొడటానికి కూర్చున్నారు వాళ్ళు అందరూ. థ్యాంక్ యూ, నమస్కారం.